కానీ మా అమ్మని నీ చేతులారా ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వే అని చెప్పేసి రాజు విరుచుకుపడతాడు. ఇక కావ్యాన్ని తీసుకుని అక్కడి నుంచి ఇంద్రాణి అయితే పక్కకు వెళ్ళిపోతుంది. రాజు ఆవేశంలో ఉన్నావు, మీ అమ్మకి ఏమీ కాదు, మీ అమ్మ కోలుకొని తిరిగి వస్తుంది, మీ అమ్మ ఈ ఇంటి మహాలక్ష్మి, తప్పకుండా కోలుకుంటుందని చెప్పేసి ఇంద్రాణి చెప్తూ ఉంటుంది. ఇక ఎంత చెప్పినా ఎవరు చెప్పినా వినిపించుకోడు. ఇప్పుడున్న పరిస్థితిలో అసలు ఏం జరగబోతుంది మామ్ అని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడు. ఏమోరా, ప్రస్తుతం ఆవిడైతే కోమాలో ఉంది, మా వదిన పైకి పోతుందా లేకపోతే కోలుకుంటుందా? సరే, పైకి పోవాలి అంటే మనం ఒకటి చేస్తే సరిపోతుంది కదా, ఆసుపత్రిలో ఉన్న అత్తయ్యని ఆసుపత్రిలోనే లేపేస్తే సరిపోతుంది. ఇక అప్పుడు అత్తయ్య అక్కడ చచ్చి ఊరుకుంటుంది. ఇక్కడ కావ్యను నువ్వన్నట్టుగానే రాజు బయటికి తోసేస్తాడు కదా, ఇంకా ఎవరు సపోర్ట్ చేసినా రాజు వినిపించుకోడు. అత్తయ్య ఆసుపత్రిలో ఉన్నంతసేపు కావ్య ఇంట్లోనే ఉంటుంది. కావ్య ఇంట్లో మన కళ్ళ ముందు కనిపించకూడదు అంటే మనం అనుకున్న పని అక్కడ పూర్తి చేయాలి అని చెప్పేసి రాహుల్ రుద్రాణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్నకి అనుమానం వస్తుంది, వీళ్ళు అసలు ఆంటీకి బాలేదన్న బాధే లేదు, వీళ్ళిద్దరిలో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళిద్దరూ ఏదైనా చేశారా అని స్వప్నలో అనుమానం అయితే మొదలవుతుంది. ఇక వాళ్ళిద్దరూ బయటికైతే వెళ్తారు. అలా బయటికి వెళ్ళేసరికి అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు, ఈ సమయంలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని చెప్పేసి స్వప్న అనుకుంటూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కావ్య దగ్గర తన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ వెనకాలే వెళ్లకుండా అయితే ఆగిపోతుంది. రాజు ఇంటి దగ్గరే ఉన్నాడని సుభాష్ని ఇక కంపెనీలో చిన్న పనుంది, అర్జెంటుగా సైన్ చేసి వెళ్ళిదిరిగానని చెప్పేసి ఫోన్ చేయిస్తాడు. అలా ఫోన్ చేయించడంతో ఇక గబగబా సుభాష్ ఆసుపత్రిలో నర్సులకి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. రాజ్కి కూడా కాల్ చేసి ఇక నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ చేస్తాడు. ఈలోగా అక్కడికి రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా వస్తారు. అలా వచ్చి సుభాష్ వెళ్ళిపోయిన తర్వాత ఐసీయూలో ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా నర్స్ అయితే అడ్డుకుంటుంది. నర్సు చేతికి డబ్బు ఇచ్చి వాళ్ళిద్దరూ ఐసీయూలోకి అయితే వెళ్తారు. ఈలోగా సుభాష్ అయితే రాజుకి ఫోన్ చేస్తాడు కదా, సుభాష్ కంపెనీకి వెళ్తానని చెప్పడంతో రాజు మామ్ దగ్గర ఎవరు ఉండరు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి ఇక ఇంట్లో ఎవరికి చెప్పకుండా రాజు అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో ఎక్కడికి వెళ్ళారు అంత అర్జెంటుగా, అత్తయ్యకి ఏమైనా సీరియస్గా ఉందా ఏంటి అని చెప్పేసి అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏదైనా ఉంటే తప్పకుండా చెప్తాడు కదా, నువ్వేం కంగారు పడి ఇప్పుడు వాడి వెనకాల వెళ్తే వాడి కోపం ఇంకా మరింత పెరిగిపోతుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటారు. కావ్యను కూడా వెళ్ళనివ్వరు. రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా అపర్ణ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి ఏంటి వదిన ఇంత ప్రశాంతంగా పడుకున్నావు, నువ్వింత ప్రశాంతంగా పడుకుంటే మేమేలా ప్రశాంతంగా ఉండగలం, మేం ప్లాన్ వేసాం, నువ్వు చస్తావని అనుకుంటే కోమాలోకి వెళ్ళిపోతే ఎలాగా, నిన్ను ఇలా ప్రతిరోజు చూస్తూ ఎవరు భరించగలరు, అందుకనే నిన్ను మనశ్శాంతిగా పైకి పంపించేయాలి అనుకుంటున్నాం అని చెప్పేసి ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు అంటూ ఉంటారు. నిన్ను పంపించి నీ కోడల్ని ఇంట్లోంచి పంపించి నీ కొడుకుని పిచ్చివాణ్ణి చేసి ఇక కంపెనీని సొంతం చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు తెగ కలలు కంటూ ఉంటారు. అపర్ణ దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు, ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అపర్ణని చంపాలని ఇక చంపబోతూ ఉంటుంది అక్కడ రుద్రాణి అయితే. అలా చంపబోతూ ఉండగా ఆల్రెడీ రాజు రావడం, రాజు ఐశ్వర్య దగ్గరికి వచ్చి తన తల్లిని చూడాలని గబగబా అక్కడికి వస్తాడు. అలా వచ్చేసరికి రుద్రాణి రాహుల్ ఇద్దరూ కూడా ఇక అపర్ణని చంపబోతూ రాజ్కి అడ్డంగా దొరికిపోతారు. ఒక్కసారే రుద్రాణి రాహుల్ ఇద్దరు అపర్ణని చంపబోవడం చూసి ఇక రాజుకి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. అసలు తన అత్త అలాగే రాహుల్ ఇద్దరు ఈ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబం ఎప్పటికీ విడిపోకూడదు, రాహుల్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడానికి లేదంటూ కావ్యని పక్కన పెట్టి కావ్య మాటని పట్టించుకోకుండా ఇక కుటుంబంలో రుద్రాణి రాహుల్ ఉండాలి అంటూ అవసరమైతే కావ్యనే వదిలేస్తానన్న రాజ్కి రుద్రాణి రాహుల్ చేసిన కుట్ర బయటపడిపోతుంది. ఇక రుద్రాణి అత్త అంటూ గట్టిగా అరుస్తూ లోపలికి వచ్చేసరికి దెబ్బకి ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. మీరు మనుషులేనా, మీరు మా అమ్మని చంపాలని చూస్తున్నారా, మిమ్మల్ని నేను సపోర్ట్ చేసి ఇంట్లో ఉండనిచ్చినందుకు ఇప్పుడు మా అమ్మ ప్రాణాల మీదకి తీసుకొచ్చి చివరికి మా అమ్మని చంపాలని చూస్తున్నారా, ఇదంతా చేస్తూ ఈ నేరాన్ని మొత్తం కావ్య మీద తోసేసి కావ్యని నాకు దూరం చేసి మా అమ్మని శాశ్వతంగా లేకుండా చేయాలని చాలా గొప్ప ప్లాన్ అయితే వేసుకున్నారు. నేను రావడం కాస్త లేట్ అయితే మా అమ్మ మీ చేతిలో చనిపోయేది కదా, ఇంకా ఎట్టి పరిస్థితిలోని మిమ్మల్ని నేను క్షమించను, ఇప్పటి వరకు కుటుంబం అంతా కలిసి ఉండాలని
తాతయ్యకిచ్చిన మాట కోసం మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, వీడు ఎన్ని రకాల మాయలు చేసినా భరించాను. వీడు చేసిన ప్రతి మాయని నేను కడుపులో దాచుకున్నానే తప్ప తాతయ్య దగ్గరికి ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు. ఎంతో డబ్బు తిన్నా సరే ఆ విషయంలో నేను కవర్ చేసుకున్నానే కానీ ఎవరితో చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని క్షమించేది లేదు. కావ్యని బయటకు గెంటేయమన్నావు కదా, నిన్ను నీ కొడుకుని బయటకు గెంటేస్తాను అని చెప్పేసి ఇక ఇద్దరిని కలిపి అక్కడి నుంచి బయటికైతే తోసేస్తాడు రాజ్. ఇక జీవితంలో మీరు మా కంటికి కనిపించడానికి లేదు అని చెప్పేసి ఇక గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయించాలి కానీ వదిలేస్తున్నాను తాతయ్య కోసం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రాజ్. అయితే ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది. రుద్రాణి రాహుల్ నిజ స్వరూపం బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.